ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా ఈజ్ కాల్డ్ యాజ్ ద ప్రెషర్. నెక్స్ట్ మనం ప్రీవియస్గా చెప్పాం వర్క్ అనేది మనకి స్కేలార్ క్వాంటిటీ. వర్క్ అనేది కూడా స్కేలార్ క్వాంటిటీ. డైరెక్షన్ అనేది ఉండదు పనికి. వర్క్ అంటే పని, దానికి డైరెక్షన్ అనేది ఉండదు. నెక్స్ట్ అలానే ఎనర్జీ ఈజ్ ఆల్సో ఏ స్కేలార్ క్వాంటిటీ. ఇట్ డజంట్ హ్యావింగ్ ఎనీ డైరెక్షన్. హీట్ ఉంటుంది, హీట్కి కూడా ఎలాంటి డైరెక్షన్ కూడా ఉండదు. నెక్స్ట్ పొటెన్షియల్ వచ్చేసరికి మీకు ఈ ఈఎంఎఫ్ వోల్టేజ్ డిఫరెన్స్ ఉంటుంది కదా, అదే. నెక్స్ట్ అలానే పొటెన్షియల్ ఈజ్ ఆల్సో ఏ స్కేలార్ క్వాంటిటీకి ఎగ్జాంపుల్. టెంపరేచర్ ఇందాక చెప్పాం మనం 35 డిగ్రీ సెంటిగ్రేడ్ అని. 35 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇట్ డజంట్ హ్యావింగ్ ఎనీ డైరెక్షన్, ఇట్ ఈస్ హ్యావింగ్ ఓన్లీ ద వాల్యూ అన్నమాట. నెక్స్ట్ అలానే ఎలక్ట్రిక్ ఛార్జ్ కూడా ఎలాంటి డైరెక్షన్ ఉండదు. సో ఇది. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ద వెక్టార్ అండ్ స్కేలార్స్. అసలు వెక్టార్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే, ఇక్కడ చూడండి, ఇది ఉంది, ఇలా ఉంది. ఇది ఒక ఫోర్స్ వెక్టర్ ఎఫ్ అనుకుంటే, దీనికి పైన ఒక యారో హెడ్ ఇలా తీసుకుంటాం. ఇలా ఉంటే దాన్ని మనం వెక్టార్ అని చెప్తాం. ఏదైనా సపోజ్ ఏ ఉంది, ఏ వెక్టార్. క్యాప్ అంటారు కొంతమంది, ఏ బార్ అంటారు. ఓకే, సో ఎలా అయినా కానీ కొన్ని టెక్స్ట్ బుక్స్లో అయితే సపోజ్ ఏ ఇలా అంటారు. ఓకే, సో ఏది ఇచ్చినా కానీ ఇలా పైన ఒక నొటేషన్ ప్యారలల్ లైన్ ఇస్తే కనుక అది వెక్టార్ అవుతుంది. సో దీంట్లో ఇక్కడ చూడండి, ద టిప్ ఆఫ్ ద యారో, ఈ యొక్క డయాగ్రామ్లో ఈ యారో దీన్ని కాల్డ్ ద హెడ్ అంటారు. ఇది హెడ్ అంటారు. దీన్ని ఏమంటారంటే యారో దీన్ని హెడ్ అంటారు. నెక్స్ట్ ఈ రిమైనింగ్ ఉంది కదా, దీన్ని టెయిల్ అంటారు. టెయిల్, ఇది హెడ్, ఇది టెయిల్ అన్నమాట. టెయిల్, హెడ్. ఓకే, సో అది ఈ విధంగా రిప్రజెంట్ చేస్తారు. ఒక వెక్టార్ని ఈ విధంగా రిప్రజెంట్ చేస్తారు. నెక్స్ట్ అలానే కొన్ని ఈక్వల్ వెక్టార్స్ అంటారు. ఈక్వల్ వెక్టార్స్ అంటే చూడండి, ఇక్కడ ఈక్వివాలెన్స్ ఆఫ్ టూ వెక్టార్స్ పి అండ్ క్యూ, పి బార్ అండ్ క్యూ బార్ ఆర్ ఈక్వల్ ఇఫ్ దే హ్యావ్ ద సేమ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. వెక్టార్స్ని ఈక్వేట్ చేయాలంటే, సపోజ్ ఇక్కడ మనకి 2 ఉంది, పి అంటే 2, పి ఈక్వల్ టు 2i బార్ అని ఉంది. 2i బార్ జనరల్గా ఏం చేస్తారంటేనమ్మా, ఏఐ బార్ ప్లస్ బీజే బార్ ప్లస్ సికే బార్ ఇలా రిప్రజెంట్ చేస్తారు ఒక వెక్టార్ని. సపోజ్ ఎఫ్ ఈక్వల్ టు తీసుకుంటే 3 కోఆర్డినేట్స్, ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్ అండ్ జెడ్ కోఆర్డినేట్. అంటే ఐ అనేది ఎక్స్ కోఆర్డినేట్ కింద వస్తుంది, ఐ అనేది ఎక్స్ వాల్యూ కింద, బి అనేది వై వాల్యూ కింద వస్తుంది, అదే జే అనేది వై వాల్యూ కింద వస్తుంది, కే అనేది జెడ్ వాల్యూ కింద వస్తుంది అనమాట. సో ఇలా రిప్రజెంట్ చేస్తారు. ఎఫ్ ఈక్వల్ టు ఏఐ బార్ ప్లస్ బీజే బార్ ప్లస్ సికే బార్ ఇలా రిప్రజెంట్ చేస్తారు. ఇప్పుడు దీంట్లో ఈక్వివాలెన్స్ అంటే ఏంటి అంటే, ఈ యొక్క పి అండ్ క్యూ రెండు కూడా ఈక్వివాలెన్స్లో ఉన్నాయి అని చెప్పాలి అంటే, దిస్ బోత్ ఆర్ హ్యావింగ్ సేమ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ సేమ్ డైరెక్షన్. సపోజ్ 2i బార్ ప్లస్ 3j బార్ అనేది ఉంది, 3j బార్ అనేది పి అనేది. నెక్స్ట్ క్యూ కూడా సేమ్ అదే ఉండాలి, సేమ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ రెండు కూడా సేమ్ ఉన్నప్పుడు మాత్రమే ఈక్వివాలెన్స్ ఆఫ్ వెక్టార్స్ అనేది వస్తుంది. ఓకే, ద ఈక్వివాలెన్స్ ఆఫ్ వెక్టార్ అంటే ఏంటి అంటే, ఇఫ్ ద టూ వెక్టార్స్ హ్యావింగ్ సేమ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్, మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉండాలి, డైరెక్షన్ కూడా సేమ్ ఉండాలి. అలాంటప్పుడే అది ఈక్వివాలెన్స్ ఆఫ్ వెక్టార్ అవుతుంది.